వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. స్టేషన్ గన్పూర్లో ఆర్టిజన్ ఆన్మాండ్ విద్యుత్ కార్మికులు డిఈ కార్యాలయం ముందు ధర్నా. ఉద్యోగ భద్రత కల్పించి తమను రెగ్యులరైజ్ చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లైన్మెన్ తో సమానంగా పని చేయిస్తున్నప్పటికీ తగిన వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నశించాలి యాజమాన్యముడి వైఖరి, 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 నశించాలి యాజమాన్యముడి వైఖరి. We want conversion. 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 కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. నశించాలి యాజమాన్యముడి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. నశించాలి యాజమాన్యముడి వైఖరి, నశించాలి యాజమాన్యముడి వైఖరి. అన్మన్ కార్మికులు వెంటనే, అన్మన్ కార్మికులు వెంటనే. We want conversion. We want conversion. We want conversion. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు ప్రధాన డిమాండ్లుగా టీజాకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒకటి ఆర్టిజన్స్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి, రెండవది TSNPDCL పరిధిలో ఉన్నటువంటి అన్మాన్డ్ కార్మికులను రెగ్యులరైజ్ చేసుకుంటూ ఈ సంస్థలో విలీనం చేయాలనే ఈ రెండు ప్రధాన డిమాండ్ల మీద ఈ రాష్ట్ర టీజాకు పిలుపు మేరకు ప్రతి డివిజన్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము యజమాన్యానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. యజమాన్యం ఏం చేస్తున్నదంటే కార్మికులతోని పని చేపిస్తున్నది, కానీ కార్మికుల కష్టానికి ప్రతిఫలం లేకుండా కార్మికుల యొక్క పొట్టకొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. పని చేయని వారికేమో వేల లక్షల జీతాలు ఇచ్చుకుంటూ ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారో అటువంటి కార్మికునికి అన్యాయం చేసే కోణంలో ఈ యజమాన్యం ఉన్నది. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండొద్దు, అందరినీ రెగ్యులరైజ్ చేయడం జరిగిందని చెప్పడం అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కానీ యజమాన్యం అక్కడికి వచ్చే వరకు స్టాండింగ్ ఆర్డర్ అనే ఆర్డర్ను తీసుకొచ్చి కార్మికునికి ముందు వెనుక ఎటుపోకుండా మధ్యంతరంలో ఆర్టిజన్లుగా 23,000 మందిని గుర్తించారు. బాధ అనిపిస్తూ ఉన్నది. నిన్న మొన్న వచ్చిన పిల్లగాళ్లకు ప్రమోషన్లు వస్తూ ఉన్నాయి. 30-40 సంవత్సరాల నుంచి సంస్థను నమ్ముకొని పనిచేసిన వాడు అక్కడనే ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇది యజమాన్యానికి మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా యజమాన్యం కనుదెరిచి ఆర్టిజన్ కార్మికులను వెంటనే రెగ్యులరైజ్ చేసుకోవాలి, అన్మాన్డ్ కార్మికులను రెగ్యులరైజ్ చేసుకుంటూ ఈ సంస్థలో విలీనం చేసుకోవాలని టీజాక్ ద్వారా నేను కోరుతా ఉన్నాను. యజమాన్యాన్ని మీరు ఇదే మొండి వైఖరితోని ఉంటే ఈరోజు ధర్నా కార్యక్రమం ఉంది, మళ్ళీ 30వ తారీఖు ధర్నా కార్యక్రమం ఉంది, 7వ తారీఖు TSNPDCL ఆఫీసు ముందు ధర్నా పెట్టక ముందే మీరు రాష్ట్ర నాయకులను పిలిచి చర్చలు పెట్టి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే కార్మికులు ఆవేశంతో ఉన్నారు, ఆస్తి నష్టం కూడా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి యజమాన్యం ఇప్పటికైనా కార్మికులను గుర్తించి ఎంబడే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే కోరేదేమో గొంతెమ్మ కోరికలు కాదు. ఇంకోటి, ఈ రోజున్న ఆర్టిజన్ కార్మికులను ఈ సంస్థలో విలీనం చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఏం పెద్దగా ఖజానా ఏం పడది. గత ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికులను అందరం రెగ్యులరైజ్ చేస్తామన్నప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఆ రోజున్న బట్టి విక్రమార్క కావచ్చు, సీతక్క గారు కావచ్చు, మీరు ఇంకా రెగ్యులర్ చేయలేదని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించడం కూడా జరిగింది. మరి ఈరోజు మీ ప్రజాప్రభుత్వం వచ్చింది, మరి ఏం చేస్తూ ఉన్నారని నేను ఈ మీడియా ద్వారా ఒక్కసారి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే
కార్మికునికి అన్యాయం జరిగినప్పుడు యాజమాన్యం ప్రభుత్వం కూడా పట్టించుకోవాలని కోరుతా ఉన్నా. మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే రేపు సమ్మె కూడా పోనీకి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమ్మెకు పోతే ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించాలని కోరుతా ఉన్నా. ఈరోజు మరి గన్పూర్ డివిజన్ నుంచి వెళ్ళి రాష్ట్ర విద్యుత్ కార్మికుల మరి జేఏసీ మేరకు ఇచ్చిన పిలుపు మేరకు మేము గన్పూర్ డివిజన్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశం ఏంది అని అంటే మరి గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము విద్యుత్ సెక్టర్లో పనిచేస్తున్నాం. ఆర్టిజన్గా, అన్మాన్ వర్కర్లుగా, మరి పీస్ రేట్ వర్కర్లుగా, హమాలీలుగా ఈ రకంగా ఒక్కొక్క వర్కర్లకు ఒక్కొక్క సంస్థల్లో పేర్లు పెట్టుకుంటూ మా శ్రమ దోపిడీకి గురి చేస్తున్న ఈ యాజమాన్యం ప్రభుత్వం మరి ప్రభుత్వం మొండి వైఖరి మీద, యాజమాన్యం మొండి వైఖరి మీద ఈరోజు మొదటి దశగా పోరాటం మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ పోరాటంలో మేము ముందుండి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరి ఆర్టిజన్ కార్మికులు మరి శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క సబ్ స్టేషన్లో 4 ఆపరేటర్లు ఉండేది, ఒక్కరిద్దరితోటే పనిచేస్తూ ఉన్నారు. మరి ఆర్టిజన్లు విద్యార్హతలు ఉండి కూడా మమ్మలను విద్యార్హతలను బట్టి రెగ్యులరేషన్ చేయమని కోరుకుంటున్నాం. అన్మాన్ వర్కర్లు ఉన్నారు, అన్మాన్ వర్కర్లను మరి ఒక లైన్మెన్ చేసేంత వర్క్ అన్మాన్ వర్కర్ చేస్తూ ఉన్నారు. ఆయన కింద ఉండి పని చేయాలి, కానీ ఒక అన్మాన్ వర్కర్ పోల్ మీద ఒక పిట్టలాగా కాకిలాగా వేలాడబడుతూ ఉన్నాడు. కరెంటు షాక్ వచ్చి సరే కరెంటు షాక్ వచ్చి పడిపోయిండు. వాళ్ళ యజమాని కుటుంబ యజమాని కింద పడిపోయిండు అంటే మరి కుటుంబ బాధ్యత ఎవరు తీసుకోవాలి? తన భార్యకు ఉద్యోగం ఇవ్వడం లేదు, తన పిల్లలకి ఉద్యోగం ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి ఆ రోజు మన ప్రభుత్వం ఏర్పాటు కాక మునుపు విద్యుత్ కార్మికులు చేస్తున్న ఆర్టిజన్ కార్మికులు వర్కర్లు చేస్తున్న మాకు ఈ ప్రభుత్వం వస్తే మాకు మేలు జరుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అప్పుడున్న సిఎల్పి నేత మరి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అప్పుడు బట్టి విక్రమార్క గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆర్టిజన్లను శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు నామకరణ చేసి వాళ్ళని అన్యాయంగా చేసిందని అప్పుడు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మరి ప్రభుత్వం వస్తే ఈ ప్రజాప్రభుత్వం వస్తే మాకు మేలు జరుగుతుందని మేము ఆశపడ్డాం. మేము గొంతమ్మ కోరటం లేదు, సంస్థ మీద ఏదో ఆర్థిక భారం పడడం లేదు. మాకున్న విద్యార్థులను బట్టి మాకు కన్వర్షన్ చేయమని కోరుచున్నాం. దీని విషయంలో యాజమాన్యానికి ఎన్నో దఫాలుగా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది, ప్రభుత్వానికి చేయడం జరిగింది. అయినా కానీ వాళ్ళు కోరటం లేదు, మా విన్నపాలను వినటం లేదు. రాబోయే రోజులలో మా విన్నపాలను వినకపోతే దశల వారీగా మేము పోరాటం చేయడం జరుగుతుంది. మేము 23,000 మంది ఉన్నాం, 23,000 ఆర్టిజన్ మంది ఉన్నారు. 23,000 మందిలో మేము ఇస్తారు ఆశ పెడతారంటే అందులో 4,000 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు కనీసం అయినా విద్యుత్ భద్రత లేదు. మరి చదువును బట్టి కనీసం అర్హత కూడా కల్పించడం లేదు. ఈ సంస్థలో ఒక సంస్థలో 2 రూల్ ఏంది? ఒక సంస్థలో పనిచేస్తున్న వ్యక్తికి ఒకటే రూల్ ఉండాలి, అది ఏపీఎస్ రూల్ కావాలి. కాబట్టి ఆ ఏపీఎస్ రూల్ అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. రాబోయే రోజులలో మా డిమాండ్లను పరిగణించకపోతే మేము మరి ఈ విద్యుత్ సమస్య నుంచి నిర్బంధం చేయడానికి మేము వెనుకాడం. విద్యుత్ సమస్యలో ఉన్న మాతోటి పనిచేస్తున్న అన్మాన్ వర్కర్లు, పీసీ రేట్ వర్కర్లు, హమాలీ వర్కర్లు, బిల్ కలెక్టర్లు అన్ని రంగాలలో ఉన్నారు. దీనికి ఒక జేఏసీగా ఏర్పడి మేము 13 సంఘాలు మరి దీనికి మద్దతుగా జరుపుతున్నాయి. 13 సంఘాలలో అన్ని రంగాలలో మా కార్మికులు ఉన్నారు. దయచేసి యాజమాన్యం ప్రభుత్వం ఒకసారి గమనించాలి. మేము కనుక మీరు ఇచ్చిన 24 గంటల వర్కర్లో 24 గంటల కరెంటు దాంట్లో మా ఆర్టిజన్ కార్మికుల పాత్ర ఎంతో ఉన్నది, మా అన్మాన్ గ్యాన్ వర్కర్ల పాత్ర ఎంతో ఉన్నది. మేము కాక ప్రభుత్వానికి మేము అన్నితన్నుగా ఉన్నాం. దయచేసి ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం గుర్తించని పక్షంలో మేము ధర్నా కార్యక్రమానికి అయితే మేము ముందుకుంటాము. ముందున్న సమస్యలన్నిటినైతే మేము మాకు పరిగణించకపోతే రాబోయే రోజులలో దానికి మీరు పరిణామం చెప్పాల్సి వస్తుంది.
దయచేసి మీరు ప్రభుత్వం గుర్తించాల్సిందిగా కోరుకుంటూ ముగించుకుంటాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.